ఆ నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండుల్ని ఓడించి బీజేపీ అభ్యర్థి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షం కావడంతో నిధుల గురించి గట్టిగా అడగలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గంలో కీలక నేత ఉన్నారు. ఆయన సీఎంకు దగ్గర మనిషి అయినా కొట్లాడి నిధులు తేలని నిస్సహాయత. ఫలితంగా నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు ఎవరికీ చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఇప్పటి కామారెడ్డి జిల్లా కేంద్ర నియోజకవర్గం సమస్యలతో అల్లాడిపోతోంది. గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల హడావిడి ముగిసింది. ఆ తర్వాత కామారెడ్డి అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రతిపక్షానికి చెందిన నేత కావడంతో ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు. ఇక ఇక్కడ సీటు త్యాగం చేసి మరో నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. షబ్బీర్కు కేబినెట్ హోదా ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడగలేని నిస్సహాయతలో ఉన్నారు. కామారెడ్డి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో నాటి ప్రభుత్వం నియోజకవర్గానికి నిధుల వరద పారించింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను వివిధ పనులకు కేటాయించారు. అనేక కోట్ల రూపాయలు వచ్చినా ఎక్కడా ఏ పని సరిగా జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయా? విడుదలైతే పనులు ఎక్కడి వరకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా నిధుల గురించి, పనుల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఇటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇద్దరూ విమర్శలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు మధ్య ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కేబినెట్ హోదాలో ఉన్న షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రమణారెడ్డికి ఎలా సర్ది చెప్పాలో తెలియక ఇద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి కోసం ఇచ్చిన నిధుల్ని రోడ్లకు మళ్లించారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చినప్పుడు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోసం వినతి పత్రం అందజేసినట్టు ఎన్నికల అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. 8 నెలలైన కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చెప్పుకోవడానికి కూడా ఒక్క శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయించి మంత్రుల ద్వారా ప్రారంభోత్సవాలు చేయిస్తే నియోజకవర్గానికి నిధులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించేలా చూడాలని, జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి నియోజకవర్గం పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఇద్దరు నాయకుల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమన్వయంతో పనిచేయాలని ప్రజలు సూచిస్తున్నారు.